మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వీరికి ఏలినాటి నడుస్తుంది. ఏలినాటి శనిలో కొన్ని పనులు నిదానంగా ఉంటాయి. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు. గడిచిన కొన్ని నెలల కంటే వారాల కంటే ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పచ్చు. ఆరోగ్యరీత్యా కుదురుపడుతుంది. వ్యాపారాలు బాగుంటాయి. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఏదైతే మీరు కోరుకున్న పని కావచ్చు, వ్యాపారం కావచ్చు, అది వారం నెరవేరే విధంగా ఉంది. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలన్న మీ ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. భాగస్వామితోటి కలిసి పని చేయాలా లేదంటే ఓన్గా బిజినెస్ చేసుకోవాలా అనే భావన కూడా ఏర్పడుతుంది. ఏదైనా సరే మీకు భాగస్వామి వ్యాపారాల కంటే సొంతంగా చేసుకునే వ్యాపారాలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏమున్నాయో వీరికి అందుతుంది. రియల్ ఎస్టేట్లో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలి అనుకునే వాళ్ళు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. అమ్మకాలు కొనుగోలు సానుకూలపడుతుంది. ఒక భూమిని అమ్మి ఇంకోచోట ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్న మీ భావన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. 10 మందిలోనూ హుందాగా మీ తెలివితేటలతోటి 10 మందిని మెప్పించగలుగుతారు. ఎవరితోటి గొడవలు లేకుండా మన పని మనం చేసుకుపోవాలి. మనకు ఒకరితో మన పని ఏంటి, ఎవరికైనా 10 మంది సహాయం చేయాలి తప్పితే కానీ మనకి ఇలాగే ఉండకూడదు అనే భావన మీకు ఎక్కువ ఏర్పడుతుంది. కోపతాపాలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఒక్కొక్కసారి ఇరిటేషన్స్ వస్తుంటాయి. ఆ విషయంలో జాగ్రత్త వహించండి. గడిచిన కొన్ని వారాలంటే ఉద్యోగరీత్యా కూడా ఏవైతే చికాకులు ఉన్నాయో అవి తొలగిపోయే అవకాశం ఉంది. ఆ ఉద్యోగంలో నరదిష్టి అధికంగా ఉంటుంది. మీరు బాగా సంపాదిస్తున్నారని అందరు మనల్ని పొందుతున్నారనే భావన ఎక్కువగా ఉంటుంది. కానీ ఎంత కష్టపడుతున్నారో మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. అటువంటిప్పుడు ఎవరైనా సరే మన కష్టంగా మన భగవంతుడు సహాయ సహకారాలు ఉన్నాయి, మన పని మనం చేసుకుపోదాం, పక్క వాళ్ళతో మన సంబంధం లేని భావంతో మీరు ముందుకు వెళ్తారు. అలాగే వెళ్ళండి. కాలం కలిసి వచ్చే కాలం కాబట్టి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయవారాలు సానుకూలపడతాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకునే వాళ్ళు కూడా కాలం అనుకూలంగా ఉంది. ఈ పిఆర్ కావచ్చు, H1B ఏదైతే క్వరీస్ ఉన్నాయో అవి కంప్లీట్ అవ్వడం, విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తుంది. చక్కగా వచ్చిన అవకాశాన్ని శుభ్రంగా ప్రయత్నాలు చేసుకోండి. వెళ్దామా వద్దా అనే మీమాంసలో ఉంటుంటారు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం మన ధర్మం. తర్వాత వెళ్దాం, తర్వాత చూసుకుందాం అంటే అవి మళ్ళీ వచ్చిన అవకాశాలు మళ్ళీ రావు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తుంది. ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో నిలిచబడి ఉన్నారు. భాగస్వామి వ్యాపారాలు అనుకూలంగా ఉంటుంది. అయితే జీవిత భాగస్వామితోటి విభేదాలు కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది. అవి జాగ్రత్త వహించాలి. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో మంచి సంబంధం కుదరడం అటువంటివి జరుగుతుంటాయి. వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా చతుర్థ సప్తమాధిపతి బుధుడు భాగ్యంలో ఉన్నారు. ప్రతి ఒక్కటి మీ తెలివితేటలతోటి ప్రతి ఒక్కటి మీరు సంపాదించుకోవాలి, ఒకరి మీద ఆధారపడకూడదన్న భావన మీకు ఏర్పడుతుంది. కోపతాపాలు ఉంటాయి, పక్కన పెట్టండి. అందరినీ కలుపుకుపోయి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. మీ మాటల చాతుర్యంతో ప్రతి ఒక్కరిని మెప్పించగలుగుతారు. కలిసి వచ్చే కాలం కాబట్టి వచ్చిన అవకాశాలని జాగ్రత్తగా వినియోగించుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని, శని స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతోటి ఉదయం సాయంత్రం నువ్వులను పోసి దీపారాధన చేయడం ఈ కార్తీక మాసంలో. అదేవిధంగా స్వామివారి అమ్మవారికి మొగలు పువ్వు కుంకుమతోటి కుంకుమార్చన చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.